ఆ బండబోతం ఊరు మొత్తాన్ని చంపేసేదాకా ఊరుకోదు. అసలు ఏం జరుగుతుంది సార్ ఆ ఊర్లో? Experience the divine blockbuster Shambhala on Aha Gold. పంతులు గారు వచ్చేసా. ఏంటయ్యా ఏమైంది? ఇక్కడికి ఎందుకు వచ్చారయ్యా? చూడండి, లాక్ చేస్తూ మాట్లాడో నాకు అస్సలు తెలియదు. డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేస్తా. నేను మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. మీకు చేతులెత్తి మొక్కుతాను బాబు, మా మానాన్న మమ్మల్ని వదిలేయండి. ఊరుదులు ఎక్కడికైనా దూరం వెళ్ళిపోతాం. కానీ నా కూతుర్ని నీలాంటి మొరటోడికిచ్చి మాత్రం పెళ్లి చేయను. మొరటోడా? వీడా? మావయ్య గారు, ప్రేమగా అడుగుతున్నాను, ఒప్పుకొని అక్షింతులు వెయ్యండి. కాదు కూడదని గోల చేస్తే డైరెక్ట్ గా నా బిడ్డ బారసాలకు పిలుస్తా. ఆ తర్వాత అక్కడికి వచ్చి ఆ పేరు బాలేదు ఇంకో పేరు పెట్టని అడగకూడదు. అయ్యో, మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. మీరెందుకు వాడి కాళ్ళ మీద పడాలి? ఇక్కడ ఒక సింహం ఉందిగా. వీడెవడు రమ్మవా పంచగట్టుకొచ్చి పోటుగాడ్లా పంచలేస్తున్నాడు? హలో, ఈజ్ మై బ్రదర్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై ఫాదర్. రేయ్, నా తమ్ముడికి అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. రేయ్, తీసుకెళ్ళరా ఈ జులపాలోని. అయ్యగారు, మీరేంటండి మీ అమ్మాయిని బావిలోకి తొయ్యను అని ఏకంగా ఇప్పుడు సముద్రంలోకి తోసేస్తున్నారు? నోరు మీరా ముందు. నా తమ్ముడు వేదాలు ఉపనిషత్తులు అన్ని చదివి మింగి నీళ్లు తాగినోడు. నువ్వు ఆ గొర్రెలు కోళ్లు మింగి బీర్లు తాగినోడివి. నువ్వు నా తమ్ముడితో సరిసమానమని మాట్లాడతావా? రే స్వామి, నాకు వేదాలు తెలియకపోయినా నీలాంటి పెద్దవాళ్ళ గురించి తెలుసు. నాకు కూడా లోక జ్ఞానం ఉందిరా రే. అలాగైతే జరగని స్వయంవరం ఎవరు పాండిత్యం ఎంత ఉందో చూసేద్దాం ఈ రోజు. చెప్పాడికి ఆ బండోడు పిలిచేది ఫైట్ కాదు, క్విజ్ కి. నేను మేనేజ్ చేస్తాను, సైలెంట్ గా. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. అయితే కష్టమైన క్వశ్చన్స్ అడిగి క్విజ్ లో మా వాడిని నువ్వు ఓడించేస్తే? సరే, మీ వాడిని నువ్వే క్వశ్చన్స్ అడుగు, మా వాడిని నేను అడుగుతాను. ఓకేనా? ఓకే. హాయ్, హలో, అందరికీ నమస్కారం. ఈ రోజు జరగబోతున్న ఈ సరికొత్త కార్యక్రమంలో ఎవరవుతారు అగ్రహారం సీతాపతి? మొదటి పోటీదారుడు మా శివ. రెండవ పోటీదారుడు నీ పేరేంటి? ఏ, నీకు తెలీదా? అడిగిన దానికి సమాధానం చెప్పు. ప్రతాప్. ప్రతాప్. ఇప్పుడు నా మొదటి ప్రశ్న నా తమ్ముడికి. బ్రహ్మసూత్రాన్ని రాసింది ఎవరు? వేదవ్యాసుడు. కరెక్ట్ గా చెప్పారు నువ్వు. అది నా తమ్ముడు అంటే. ఇప్పుడు నువ్వు అడుగు. ఓకే మిస్టర్ శివ, మీకు ఫస్ట్ క్వశ్చన్. సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడు? రే మావా, రోజు నేను లేవక ముందే ఉదయిస్తాడ్రా. ఎక్కడంటే నాకేం తెలుసు. ఇది చాలా టఫ్ మావా. ఓడిపోయాడు. బుద్ధి వచ్చింది వాళ్ళకి. మామ, నీ కూతురు నాకే. ఎవడు చెప్పాడు ఓడిపోయాడని? ఆగు శివ, ఆలోచించి చెప్పు. సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడు? తూర్పునా. ఎవడిదిరా చీటింగ్? కోసి చూడు, బ్లడ్ లోనే చీటింగ్ అనేది లేదు. తమ్ముడు కూల్. శ్రీకృష్ణుడు బోధించిన చివరి గీత పేరేంటో ఆలోచించి చెప్పు తమ్ముడు. ఉద్భవ గీత. చెప్పండి. ఇప్పుడు నువ్వు అడుగు. ఓకే. వాట్ ద లైఫ్, అమ్మాయిలంటే తాపు. వాట్ ద లైఫ్. ఈ పాట ఏ సినిమాలోది? రేయ్, ఇది మా రౌడీ హీరో విజయ్ దేవరకొండ గీతా గోవిందంలో. ఏంట్రా మోసం? నిన్ను గీత గురించి అడిగాడు, నన్ను గీత గురించి అడిగాడు. రే తమ్ముడు వదిలేరా. నువ్వే గెలుస్తావు అనడంలో అనుమానం అనేదే లేదు. యజుర్వేదంలో నోరు మూసుకొని పైకిలే. యజుర్వేదం అధర్వణ వేదం అంటూ నన్ను ఇరికించడానికి ఇక్కడికి వచ్చావా నువ్వు? వాణ్ణి చూడు ఎంత ఈజీగా అడుగుతున్నాడో. క్లూ కూడా ఇస్తున్నాడు. నువ్వు కూర్చొని చూడు మామా, అదంతా నాకు తెలియదు. వాడే నన్ను క్వశ్చన్ అడగాలి. చేతులు చూపించుకొని క్లూ ఇస్తూనే ఉండాలి. వద్దురా. నిన్ను కూడా నేనే అడగాలా? ఓకే, ఇప్పుడు మన శివ గారిని క్వశ్చన్ అడిగే సమయం. శివ గారు, ఇందులో ఎన్ని వేళ్లున్నాయో చెప్పండి. రేయ్, నువ్వు ఇంత కష్టమైన క్వశ్చన్స్ అడిగితే ఎలా? తప్పురా ఇది. మరి ఒక్కొక్కరికి ఒక న్యాయం కాదు కదా. పోటీ అన్న తర్వాత ఇద్దరికి కూడా కష్టమైంది. తనకి కష్టమైందే, నీకు కష్టమైందే. దయచేసి చెప్పండి, ఇందులో ఎన్ని వేళ్లున్నాయి? 5. రైట్ ఆన్సర్. మావా, ఏంటి మావా ఇదే? ఏ ప్రశ్న అడుగుతున్నాడు వాడు? చైన్ చూపిస్తాడు, క్లూని ఇస్తాడు, వాడు ఇష్టం చేస్తున్నాడు. ఇదే న్యాయమా మావా? నిన్ను కూడా చేయి చూపించి అడుగుతాను, కంగారు పడకు. ఓకే, ఇప్పుడు ప్రతాప్ గారిని క్వశ్చన్ అడిగే సమయం ఆసన్నమైంది. మిస్టర్ ప్రతాప్, 5 వేలు.
క్వశ్చన్ అడిగానా మరి మూసు కూర్చో. మిస్టర్ ప్రతాప్, ఈ చేతిలో ఎన్ని 4, 5. రేఖలున్నాయి? ఒరేయ్, ఏం ప్రశ్న అడుగుతున్నావు తెలుస్తుందారా? రేఖలు ఇవ్వడం చెప్పగలరా? చెప్పాలమ్మా, అదే కదా గేమ్ అంటే. మరి మాత్రం ఈజీగా ఎన్ని వేలున్నాయో అడిగావు, నన్ను రేఖలు అడుగుతావా? వాణ్ణి ఎన్నని అడిగాను, నిన్ను ఎన్నని అడిగాను. తెలియదంటే తెలియదని ఒప్పుకో, నో ప్రాబ్లం. లేదు లేదు, నేను ఎందుకు ఓడిపోయాను? సో అలా అయితే ఎన్నున్నాయో చెప్పు. అయ్యో, రేఖలు చెప్తారయ్యా, నన్ను మోసం చేశారా? నాశనం అయిపోతారు, నాశనం ఏయ్, అయిపోతారు మీరు. ఆగండి. రేఖలు అడుగుతారా? మీ రేఖలు మాయమైపోవాలి. Stop it. మీకు శాపం మావా పెడుతున్నా. ఆగు. నాన్న, బావ ఏం జరుగుతోంది ఇక్కడ? నన్ను మోసం చేశారు, అడుగు. డార్లింగ్, పిల్లని అడుగుదామని వచ్చాం. ఇదిగో వీళ్ళే స్వయంవరం అని ఒక ప్రోగ్రాం పెట్టారు. నేను అందులో నిన్ను గెలుచుకున్నాను. ఇప్పుడు చూడు అన్నదమ్ములు ఇద్దరు ఎలా గొడవ చేస్తున్నారో. చూడు, నేనెవరిని పెళ్లి చేసుకోవాలో నాకు బాగా తెలుసు. వెళ్ళిక్కడి నుంచి. చూడు, ఇన్ని రోజులు నువ్వు చెప్పింది నేను విన్నాను. ఇప్పుడు నేను చెప్పేది నోరు మూసుకొని నువ్వు వినాలి. రేపు ఉదయం 11 గంటలకి నీ అంతటా నువ్వే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తే సరే, లేదంటే మీ అమ్మ నాన్నల ముందే నీకు తాళి గట్టి తీసుకెళ్తా. ఏ మావా రా. సిస్టర్, వీళ్ళెవరికి నాలెడ్జ్ లేదు. ఏయ్, పోరా